హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. పండగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మా బాబుకి కూడా భోగిపళ్ళు పోయించామండి. ఇదే మొదటిసారి కదా, వాడు ఏడుస్తాడేమో అనుకున్నాను, కానీ చాలా బాగా పోయించుకున్నాడు. అందరి దీవెనలు కూడా దొరికాయి. ఏదో సడన్గా అనుకున్నాము, పోయించాలి అని అనుకోలేదు, కానీ సడన్గా అలా అనుకొని భోగిపళ్ళు అయితే పోయించాము. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. మీరు కూడా చూసేయండి ఆ వీడియో. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి అలా బయటకు వెళ్దామని అయితే ప్లాన్ వేసుకున్నాము. విఎస్ఎంలో సంక్రాంతి సంబరాలు అయితే పెట్టారు, అక్కడికి వెళ్దామని అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ కూడా ఫ్రీ అంటండి. జెయింట్ వీల్స్ అండ్ రంగుల రత్నాలు అన్నీ పెట్టారు. అవన్నీ ఎన్నిసార్లు తిరిగినా కూడా ఫ్రీ అంట. నేనైతే రంగుల రత్నం ఎక్కాను. జెయింట్ వీల్కి అయితే చాలా పెద్ద క్యూ ఉందని రంగుల రత్నం అయితే ఎక్కాను. కడుపులో తిప్పేసిందండి. చాలా రోజులకైతే ఎక్కాను కదా, ఎందుకో చాలా అన్ఈజీగా అయితే అనిపించింది, కానీ హ్యాపీగా కూడా ఉందండి చాలా రోజులకు తిరిగానని. ఆ కాసేపటికైతే మినిస్టర్ సుభాష్ గారు అయితే వచ్చారు. ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. హ్యాపీగా అయితే అనిపించింది. నెక్స్ట్ చిలక జోక్యం కూడా చెప్పించుకున్నాము. చిలక జోక్యం కూడా పెట్టారు అక్కడ, అది కూడా ఫ్రీయే, కానీ కొంచెం బాగానే చెప్పారు, పర్వాలేదు. ఏదో చెప్పించుకోవాలనిపించి చెప్పించుకున్నాము. మా భోగి సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయాయండి. విఎస్ఎంలో ఎంజాయ్మెంటే. సంక్రాంతి రోజు అయితే పెద్దలకి అన్నీ పెట్టేసుకున్న తర్వాత, ప్రసాదాలు పెట్టేసుకున్న తర్వాత కోడి పందాలకి అయితే వెళ్ళామండి. అలా మురుముల్ల గ్రామానికి అయితే వెళ్ళాము. చాలా పెద్ద సెట్ వేసి మాత్రం కోడి పందాలు మాత్రం జరిపిస్తున్నారండి. నేను ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్ళడం. చాలామంది లేడీస్ కూడా వచ్చారు. మా ఊర్లో అయితే ఎప్పుడు ఇలా చేయలేదు, ఫస్ట్ టైం నేను ఇలా చూడడం. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వెళ్ళగానే అవన్నీ చూస్తుంటే నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఈసారి పండగ వెళ్ళాలంటే కోనసీమకే వెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఇయర్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ ఇయర్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికాడ సెలబ్రేట్ చేసుకున్నాను, కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు ఇలా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. ఫస్ట్ టైం ఇలాంటి జెంట్స్ వెళ్ళే చోటుకు కూడా మనం వెళ్ళొచ్చు అనే ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ చాలా బాగుంది. లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ చైర్స్ కూడా ఇవ్వడం, అలా నాకు హ్యాపీగా అనిపించింది. మా సంక్రాంతి వచ్చేసి ఇలా గడిచిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ అన్నీ చూసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ప్లీజ్ వీడియో నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.